ఇక జంతువుల్లో ఆయనకి ప్రీతిగా మహిషి, గేదె దానం చేయమన్నారు. ఇప్పుడు గేదె ఎవడిస్తున్నాళ్ళండి? దున్నపోతునే ఇవ్వట్లేదు, ఇంక దాన్ని ఏమిస్తారు? గేదెని కూడా దానం చేస్తే మంచిది. ఛాగహ అంటే మేక, మేకను కూడా దానం చెయ్యండి. మళ్ళీ మేక పోతున్నారండోయ్, ఆడది కాదు, మొగ మేక అనగా మేక పోతు, దానిని దానం చేయమన్నారు. ఇవి రాహువునికి ఇష్టము. యథాశక్తిగా మీకు తోచినట్లు చేయండి. గేదె చేయలేకపోతే గేదెకి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చని చెప్పాక ఎలాగో ఉండనే ఉందిగా, తోచిన డబ్బులు ఇచ్చేస్తారు. మరీ బతిగా రూపాయి పావలా కాకుండా ఏదో కనీసం 1000 రూపాయలు అలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం, 100 రూపాయలు ఎంతో కొంత. ఇక ఈయన స్తోత్రం చెప్పండి. సింహికాసుత దైత్యేంద్ర రాహో చంద్రార్కమర్దన భవతుష్టో మహాభాగ దానేనానేన సువ్రత. ఇది ఆయనకి ఇష్టమైన స్తోత్ర శ్లోకం. ఓ సింహికాపుత్రుడా, రాక్షసులకు ప్రభువు అయినవాడా, ఓ రాహు, చంద్రుణ్ణి సూర్యుణ్ణి అప్పుడప్పుడు మింగి ఏడిపించేవాడా, ఇదిగో ఈ దానమునకు సంతోషించు. భవతుష్ట ఈశ్వరునికి ప్రీతిపాత్రుడైన వాడా, మహానుభావ సంతోషించు అనాలి. ఈయనకి కేవలం ఇందాక చెప్పినవే కాకుండా అప్పుడప్పుడు ప్రదక్షిణలు కూడా ఇష్టం. కాబట్టి రాహువునికి ప్రీతి కలిగించాలంటే శనివారం వచ్చినప్పుడు, ఒక్క శనివారమే ఆయనకి ఇష్టం కనుక, ఎందుకంటే శనివారం వరకు వారాలు ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ భానువారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, రాహుకేతువుల మీద వారాలు లేవు కదా. అందుకని రాహువునికి కూడా శనివారమే ఇష్టం కనుక శనివారం నాడు 108 ప్రదక్షిణలు చేస్తే ఇటు శనితో పాటు రాహువు కూడా సంతోషిస్తాడు. ఆయనకి ప్రదక్షిణలు అంటే చాలా ఇష్టం.